Hi friends, welcome back to Karthikeya channel. Tata IPL 2024 మ్యాచ్ నెంబర్ 13 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రివ్యూ చెప్పబోతున్నాను నేను. ఐపీఎల్ అభిమానులు ఐపీఎల్ మ్యాచెస్ చూడాలంటే జియో సినిమాలో లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. ఈ మ్యాచ్ రివ్యూ చూద్దామా ఒకసారి. ఈ మ్యాచ్లో ఢిల్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 చూద్దాము. ఫస్ట్ ఓపెనర్స్ షా అండ్ వార్నర్. షా ఈ మ్యాచ్లో ఆడుతున్నాడు. నెక్స్ట్ మిచెల్ మార్ష్, నెక్స్ట్ కెప్టెన్ పంత్, నెక్స్ట్ స్టబ్స్ అండ్ పోరెల్, నెక్స్ట్ అక్షర్ పటేల్, నోర్టజే అండ్ ముఖేష్ కుమార్ అండ్ ఇషాంత్ శర్మ అండ్ ఖలీల్ అహ్మద్. ఇది ప్లేయింగ్ 11 ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 చూద్దాము. ఓపెనర్స్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ సచిన్ రవీంద్ర, రహానె, మిచెల్ అండ్ రవీంద్ర జడేజా, రిజ్వీ, ఎంఎస్ ధోని, దీపక్ చాహర్, దేశ్ పాండే, ముస్తఫిజుర్, పతిరానా. ఇది చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ 20 ఓవర్లో 191 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్స్ జస్ట్ ఎక్స్ట్రాస్ 11 రన్స్ మాత్రమే ఇచ్చారు. ఢిల్లీ క్యాపిటల్స్ రన్ రేట్ వచ్చి 9.55 ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ వివరాలు చూద్దాం ఒకసారి. ఈ మ్యాచ్లో ఢిల్లీ ఓపెనర్స్ అదిరిపోయి ఆరంభం ఇచ్చారు. చాలా రోజుల తర్వాత మ్యాచ్ ఆడుతున్న పృథ్వీ షా, వార్నర్ ఎక్సలెంట్గా ఆడాడు. ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ 92 రన్స్ వచ్చింది 58 బాల్స్లో. పృథ్వీ షా 27 బాల్స్లో 43 రన్స్కి అవుట్ అయ్యాడు. డేవిడ్ వార్నర్ 35 బాల్స్లో 52 రన్స్కి అవుట్ అయ్యాడు. కెప్టెన్ పంత్ 32 బాల్స్లో 51 రన్స్కి అవుట్ అయ్యాడు. మిచెల్ మార్ష్ 12 బాల్స్లో 18 రన్స్కి అవుట్ అయ్యాడు. స్టబ్స్ ఈ మ్యాచ్లో డకౌట్ అయ్యాడు 2 బాల్స్ ఆడి. అక్షర్ పటేల్ 8 బంతుల్లో 7 రన్స్ చేసిండు. పోరెల్ 6 బాల్స్లో 9 రన్స్ చేసిండు. సిఎస్కే బౌలర్స్లో పతిరానాకి 3 వికెట్లు, జడేజాకి 1 వికెట్, ముస్తఫిజుర్కి 1 వికెట్ పడింది. మ్యాచ్లో చెన్నై గెలవాలంటే 120 బాలల్లో 192 రన్స్ చేయాలి. ధోని ఎర్లీగా బ్యాటింగ్ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ధోని ఎర్లీగా బ్యాటింగ్ వచ్చి మ్యాచ్ ఫినిష్ చేయాలని అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు. 192 పరుగులతో బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లో 171 రన్స్ మాత్రమే చేయగలిగింది. 6 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 రన్స్ తేడాతో గెలిచారు. ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచినా కానీ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ చూడండి ఎంత సంతోషంగా ఉన్నారో. ఎందుకంటే ధోని లాస్ట్ ఓవర్లో 20 రన్స్ చేసిండు. ధోని ఫ్యాన్స్ అంటే అలాగే ఉంటారు. మరి మ్యాచ్ గెలిచామా లేదా అని కాకుండా ధోని ఆడాడా లేదా అని చూస్తాము. ధోని ఫ్యాన్సా మజాకా. ఈ మ్యాచ్లో టోటల్ ఫుల్ మ్యాచ్ సమరీ చూద్దాం ఒకసారి. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఫస్ట్ 20 ఓవర్లకి 191 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూస్తే టాప్ స్కోరర్ వచ్చి వార్నరు 35 బాల్స్లో 52 రన్స్ వేసిండు. సెకండ్ హైయెస్ట్ వచ్చి కెప్టెన్ పంత్ 32 బాల్స్లో 51 రన్స్. థర్డ్ హైయెస్ట్ పృథ్వీ షా 27 బాల్స్లో 43 రన్స్ వేసిండు. ఫోర్త్ హైయెస్ట్ వచ్చి మిచెల్ మార్ష్ 12 బాల్స్లో 18 రన్స్ వేసిండు. చెన్నై సూపర్ కింగ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూస్తే పతిరానాకి 3 వికెట్లు పడ్డాయి, జడేజాకి 1 వికెట్, ముస్తాఫిజుర్కి 1 వికెట్ పడింది. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ 192 రన్స్. చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లో జస్ట్ 6 వికెట్లు కోల్పోయి 171 రన్స్ మాత్రమే చేసింది. చెన్నై సూపర్ కింగ్ బ్యాటర్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం ఒకసారి. హైయెస్ట్ స్కోర్ రహానె 30 బాల్స్లో 45 రన్స్ చేసిండు. సెకండ్ హైయెస్ట్ వచ్చి ధోని 16 బంతుల్లో 37 పరుగులు చేసిండు. థర్డ్ హైయెస్ట్ మిచెల్ 26 బాల్స్లో 34 రన్స్ చేసిండు. ఫోర్త్ హైయెస్ట్ వచ్చి జడేజా 17 బాల్స్లో 21 రన్స్ చేసిండు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూస్తే ముఖేష్కి 3 వికెట్లు, ఖలీల్ అహ్మద్కి 2 వికెట్లు, అక్షర్ పటేల్కి 1 వికెట్ పడింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 రన్స్ తేడాతో సిఎస్కే మీద గెలిచింది. టాటా ఐపీఎల్ 2024 పాయింట్ టేబుల్ చూద్దాం ఒకసారి. ఢిల్లీ క్యాపిటల్ ఈ మ్యాచ్లో గెలిచింది, తొలి విజయాన్ని అందుకుంది. మొత్తం ఢిల్లీ క్యాపిటల్స్ 3 మ్యాచ్లు ఆడితే ఇదే ఫస్ట్ విక్టరీ. ఈ టాటా ఐపీఎల్ 2024 పాయింట్ టేబుల్లో అప్డేటెడ్ పాయింట్ టేబుల్లో ఢిల్లీ 7th ప్లేస్లో ఉంది. 3 మ్యాచ్ల్లో 1 మ్యాచ్ గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయింది.
ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. టాటా ఐపీఎల్ 2004 పాయింట్ టేబుల్లో చెన్నై సెకండ్ ప్లేస్లో ఉంది. 3 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోయింది. టోటల్ 4 పాయింట్స్ ఉన్నాయి చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో. చెన్నై సూపర్ కింగ్స్ టాప్ 2 పొజిషన్లో ఉంది పాయింట్ టేబుల్లో. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసుగా ఐపీఎల్ రూల్స్. టాప్ ఫోర్లో ఉన్న జట్లకు మాత్రమే ప్లే ఆఫ్గా ఆడే ఛాన్స్ ఉంటుంది. ప్రతిరోజు నేను ఐపీఎల్ పాయింట్ టేబుల్స్ అప్డేట్ చేస్తూ ఉంటాను షార్ట్లో. లేటెస్ట్ అప్డేట్ కోసం నా వీడియోస్ చూస్తూనే ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.